మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇది మొదలుకొని రమరమి ఈ సంవత్సరంలో 4 నెల తప్పిపోకుండా ఏ కుటుంబం ప్రతి నెల వచ్చారో ఖచ్చితంగా ఆఖరిలోనే సంతోషంగా దీవులు పొందుతారు. ఇది 3వ సంవత్సరం పూర్తయినట్టుంది మనకు ఈ కుటుంబ ఆశీర్వాదం ప్రార్థన. 2 పూర్తయి 3వది. 2 సంవత్సరాల్లో చాలా మందిని దేవుడు నిలబెట్టాడు. చాలా మంది జీవితంలో కార్యం చేశాడు. ఈ సేవలో మా పక్షం కూడా చాలా కార్యాలు చేశాడు. అద్భుతమైన కార్యాలు చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆదికాండం 32వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండము 32. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు ఎవరండి ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను దాసీలను తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బోకు రేవు దాటిపోయిన. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఎవరండి ఆయన? యాకోబు గారు. యాకోబు గారే. ఇసాకు కుమారుడు, 2వ కుమారుడు ఎవరైనా? యాకోబు. వెళ్ళేటప్పుడు చేతికర్రతో ఒంటరోడిగా వెళ్ళాడు. వచ్చేటప్పుడు భార్యలు, దాసీలు, యావదాస్తి, పిల్లలతో వచ్చాడు. ఎక్కడికొచ్చాడు రాత్రి అంటే ఎబ్బోకని రేవు దగ్గరికి వచ్చాడు. పిల్లలను, భార్యలను, దాసీలను సమస్తమును ఎబ్బోకు రేవు దాటించి ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అంత కలిగి ఉన్న భార్యలు, పిల్లలు, దాసీలు, ఆస్తి యావదాస్తి ఉన్న సమస్తాన్ని రేవు దాటించేసి పంపించేశాడు. ఒక్కడే మిగిలిపోవడానికి గల కారణం ఏంటో అని ఆలోచన చేస్తే అక్కడ ఏదో కార్యం ఉంది, అక్కడ ఏదో అవసరం ఉంది యాకోబుకి. పైన చూడలేదు అక్కడ యాకోబు. పైన కానీ చూస్తుంటే వాళ్ళతో పాటు ఏరు దాటి అవతలకి. ఎందుకంటే గాడిదలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, పశువులు ఉన్నారు, దాసీలు ఉన్నారు, భార్యలు ఉన్నారు. పైన కానీ చూస్తుంటే యాకోబు రాత్రి రేవు దాటి ఒక్కడే మిగిలిపోవడానికి కారణం ఏంటో తెలుసా? అతడు ఇంకా అనుభవంలోనికి వెళ్ళాలి, ఇంకా దేవుని నిజమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. దేవుని స్తోత్రం. ఎవరండి ఇక్కడ ఆశీర్వదించబడిన? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడ్డవాళ్ళు, కానీ అసలైన ఆశీర్వాదం పొందిన వాళ్ళు కాదు. అర్థమవుతుందండి? ఇక్కడ ఎవరు తక్కువ ఏం కాదు. ఎవరికి తగ్గ స్టేటస్ వాళ్ళకుంది, ఎవరికి తగ్గ హోదాలకుంది. ఆస్తులు అంతస్తులపై నెలావతులకి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా రాని జీతం వచ్చేసి వాళ్ళు ఉన్నారు. కానీ ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డ వాళ్ళు కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మీయంగా ఆశీర్వదించబడాలనే రాత్రి ఎవరు మిగిలిపోయారు? యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. యాకోబు ఒక్కడే. కొద్ది కింద చదవండి. చూడండి. ఒక్క నరుడు తెల్లవారు వరకు దేనికోసం? కాలక్షేపం కోసమా? ఇందులో ఎంతమంది కాలక్షేపానికి వచ్చారు? చేతులు పైకి ఎత్తండి. ఇందులో ఎంతమంది టైం పాస్కి వచ్చారు? చేతులు పైకి ఎత్తండి. ఇందులో దేవుని సన్నిధిలో నలిగి ఆశీర్వాదం పొందన్న వాళ్ళు చేతులు పైకి ఎత్తండి. అర్థమైపోతుంది కాబట్టి అలాగెత్తేస్తున్నారు, రాకపోతే బాబు. యాకోబు రాత్రి అంతా నలగడానికి గల కారణం ఏంటి? దేనికోసం? నిజమైన ఆశీర్వాదం, దేవుడిచ్చే ఆశీర్వాదం, శాశ్వతమైన ఆశీర్వాదం కావాలి నాకు. ఇవి ఉన్నవన్నీ మట్టితోటే. పౌలు అంటాడు కదా, నేను ఈ లోకమును పెంటతో పోల్చుకుంటున్నాను అంటాడు. నాకున్నవన్నీ పెంటతో సమానం అన్నాడు. అంటే యాకోబు అసలైన ఆశీర్వాదం నాకు కావాలి, నిజమైన ఆశీర్వాదం కావాలి, నాకు శాశ్వతమైన ఆశీర్వాదం కావాలి. అది పొందుకోవడానికి ఒక్కడు ఆ రాత్రి తెల్లవారు, ఏ వారులండి? తెల్లవారులు ఒక్క నరుడు ఒంటరి వాడై తెల్లవారులు దేవునితో పెనుగులాడెను. హల్లెలూయా. ఏమాయను? పెనుగులాడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనొల్లు కందకూడదు, మన గుడ్డ సెరగకూడదు, మన తల సెదరకూడదు, చెమటెక్కకూడదు. దీవెన దొరికేయాల, పిల్లలు పెద్దలు అయిపోవాలా, ఆశీర్వదించబడిపోవాలా, ఇల్లు మీద ఇల్లు కట్టేయాలా, మేడ మీద మేడ కట్టేయాలా,
భూమి పక్కన భూమి కొనేలా, ఇవి నీ పగట కలలు తప్ప కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం మాత్రమే మాత్రము కాదు కాదు కాదు. దేవుని స్తోత్రం. యాకోబుకి ఎందుకండి అంత కష్టము? ఏవి తక్కువ ఆయనకి? దేవుడు అన్నీ ఇచ్చాడు కదా, భార్యలు ఇచ్చాడు కదా, దాసీలు ఇచ్చాడు కదా, పనివారిని ఇచ్చాడు కదా, యావదాసి